सोमभावाहयामि योगं सदा विद्महे धीमहि अगलानुकोट ब्रह्मांडनायक वेद वेदांत नवरात्र महोत्सवाख्ये कर्मणि आचार्याद ऋत्विक्वर्णं अस्मिन् श्री दुर्गा गणपति नक्षत्र हृदयस्य భజంత్రులు వాయించు आनंद महाराज की
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాయే సర్వదా. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ దుర్గా గణపతి 40 అడుగుల మహామూర్తికి 10 మంది వేద పండితుల చేత త్రికాల పూజాదులతో పాటు ప్రాతకాల ముందు చండీ హవనాదులు, అరుణ యాగాదులు ఇత్యాది మూలమంత్ర హోమాదులు, తర్పణాదులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఉదయము సాయంకాలము స్వామివారికి ఉత్సవమూర్తికి విశేషమైనటువంటి షోడశ ద్రవ్యములచే అభిషేకం చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఇక్కడ సర్వే జన సుఖినో భవంతు. భద్రకాళి శరణమమ్మ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి గణపతిని 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. అలాగే ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు మెయిన్ కాన్సెప్ట్ పర్యావరణాన్ని కాపాడేందుకు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తే జంతువులకు కానీ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ పర్యావరణం బాగా ప్రాబ్లం అవుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి గణనాథుని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా దీన్ని మట్టితోని కంప్లీట్గా రూపొందించామండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా అందరికీ ఫేమస్. అలాంటిది భక్తులు అక్కడికి పోకుండా ఉండేవాళ్ళు. అలాంటి తరాలు ఇక్కడ పెట్టాలని మా పిల్లల సంకల్పంతో మేము ఇక్కడ పెట్టాము. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు వస్తాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది. రోజు విగ్రహం తయారీ టైంలో రోజు ఒక 500 మంది వచ్చి చూసి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదండి. హిందూ ముస్లింలంతా ఉమ్మడి కుటుంబంలాగా కలిసి ఉంటాము, ఐకమత్యంతో కలిసి ఉంటాము. మాకు ఇక్కడ ఎలాంటి వాళ్ళ రంజాన్ అయినా బక్రీద్ అయినా అందరం కలిసి పండుగలు మేము చేసుకుంటాము. ఎలాంటి ఇక్కడ మాకు తారతమ్యం ఉండదు. అలాగే పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అందరూ చాలా ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నిమజ్జనం ఉన్న ప్లేసుల్లో మేము చేస్తున్నామండి. ఎందుకంటే ఇది కంప్లీట్ మట్టితోనే చేసాము కాబట్టి మూవింగ్ అయ్యేదానికి కొద్దిగా అది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడనే నిమజ్జనం చేసి వేద మంత్రాలతోటి అభిషేకాలతోటి ఇక్కడనే నిమజ్జనానికి ఏర్పాటు చేస్తాం.